వచ్చాయి. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 272గా ఉంది. మ్యాజిక్ ఫిగర్కు బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 31 సీట్ల దూరంలో ఉంది. అయితే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాలు కీలకం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ భేటీకి మిత్రపక్షాలకు అమిత్ షా పిలుపునిచ్చారు. ఢిల్లీలో సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ మిత్రపక్షాల కీలక సమావేశం జరగబోతోంది. ప్రభుత్వ ఏర్పాటుపై మిత్రపక్షాలతో సంప్రదింపులు జరపబోతున్నారు. ఈ నేపథ్యంలో స్వయంగా బీజేపీ కీలక నేతలు చంద్రబాబును అలాగే పవన్ కళ్యాణ్ను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఇవాళ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళబోతున్నారు. అయితే ఇద్దరు వేరువేరుగా ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం. ఢిల్లీ వెళ్లే ముందు చంద్రబాబు మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తోంది. అంతకుముందే చీఫ్ సెక్రటరీ అలాగే డీజీపీ చంద్రబాబును కలవబోతున్నారు. మొత్తం మీద ఇవాళ కీలక సమావేశంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పాల్గొనబోతున్నారు. ఢిల్లీ వేదికగా జరిగే రాజకీయ పరిణామాల్లో ఇద్దరు కూడా కీలకంగా మారబోతున్నారు. మా ప్రతినిధి రాజేష్ జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి. రాజేష్, ఇవాళ చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్ని గంటలకు వీళ్ళు ఢిల్లీ వెళ్ళబోతున్నారు? అంతకుముందు అమరావతిలో ఏం జరగబోతుంది? 10 గంటలకి చంద్రబాబు మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. 10 గంటలకి మీడియాతో మాట్లాడిన తర్వాత చంద్రబాబు 11 గంటలకి గన్నవరం నుండి బయలుదేరి ఢిల్లీకి వెళ్తారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్ళబోతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు విడివిడిగానే వెళ్తారన్న సమాచారం. ఒకవేళ కలిసి వెళ్ళి ఒకే ఫ్లైట్ లో కలిసి వెళ్ళే అవకాశం కూడా ఉందనేది ప్రస్తుతం మనకు అందుకున్న సమాచారం. ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్లి ఎన్డీఏ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఎన్డీఏలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంపీలు అత్యంత కీలకంగా మారబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్డీఏ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చిస్తారనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమైన విషయం చూడాల్సింది ఏంటంటే ఎన్డీఏకి కేవలం అంటే సింగిల్ పార్టీకి చూస్తే కనుక 241 స్థానాలు మాత్రమే వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మిత్రపక్షాల ఎన్డీఏ కూటమి భాగస్వామి సంబంధించిన పక్షాల సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ లో 21 స్థానాలు అంటే తెలుగుదేశం పార్టీ 16, జనసేన 2, అదేవిధంగా బీజేపీ 3, మొత్తం 21 స్థానాల్లో 25 స్థానాలకు 21 స్థానాలు ఎన్డీఏ కూటమి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూటమి గెలుచుకున్న నేపథ్యంలో 21 స్థానాలు కీలకంగా మారబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి చాలా సానుకూలంగా మారే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకి కీలకమైనటువంటి ఎంపీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 5 ఏళ్లకు సంబంధించిన అభివృద్ధి విషయంలో కానీ కేంద్రం నుండి సహకారం అందే విషయంలో ఇప్పుడు ఈ ఎంపీలే కీలకంగా మారే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉన్నటువంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంపీలకు సంబంధించిన సపోర్ట్ చాలా అవసరం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన అభివృద్ధికి సంబంధించి కానీ అమరావతికి సంబంధించి కానీ నిధులు అడిగే విషయంలో కానీ ఏ విషయం కానీ కొంత చొరవ చూపే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎన్డీఏ సమావేశంలో ఇప్పుడు చంద్రబాబు గారి పవన్ కళ్యాణ్ గాని ఏం మాట్లాడతారు, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో, అమరావతి నిర్మాణ విషయంలో, పోలవరం విషయంతో పాటు వెనకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి నిధులు 2014 నుంచి ఇవ్వాల్సినటువంటి నిధుల విషయంలో ఏమైనా స్పష్టత కోరతారా లేదనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మొదటి మీటింగ్ కాబట్టి ఈ రోజు జస్ట్ ఏమైనా శుభాకాంక్షలు చెప్పి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాబట్టి దానికి అటు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షాను అదేవిధంగా బీజేపీ కేంద్ర పెద్దల్ని ఆహ్వానించే అవకాశం కూడా కనబడుతుంది. మొదటి మీటింగే కాబట్టి ప్రాథమికంగా సపోర్ట్ అంటే రాష్ట్రానికి కేంద్ర సహకారం కావాలని మాత్రం ఖచ్చితంగా కోరే అవకాశం అయితే కనబడుతుంది. వాటితో పాటు తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలన్నింటి కూడా చంద్రబాబు కేంద్రం వద్ద ప్రస్తావించే అవకాశం అయితే కనబడుతుంది. 11 గంటలకైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్తున్నారు. సాయంత్రం 9 గంటలకు ఇద్దరు కూడా తిరిగి అమరావతికి వస్తారు. వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశం మీద దృష్టి పెట్టే అవకాశం కనబడుతుంది. నిన్నంతా గెలుపు సంబరాల్లో అన్ని పార్టీల నేతలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు తెలిపోయారు. కాబట్టి ఈ రోజు ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటుతో పాటు మంత్రుల కూర్పు అదేవిధంగా కేబినెట్ సంబంధించిన అంశాలతో పాటు హామీలకు సంబంధించినటువంటి అంశం చాలా కీలకమైన అంశం. హామీలు ఏ విధంగా అమలు చేయాలి, దానికి ఉన్న ప్రణాళిక ఏంటి, దానికి ఏదైనా ప్రత్యేక కమిటీని ఏదైనా ఫామ్ చేస్తారా, పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా హామీలు అమలుకు సంబంధించి ఏమైనా కమిటీని ఫామ్ చేస్తారా, ఇలాంటి అనేక అంశాల మీద క్లారిటీ రావాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఢిల్లీ వెళ్తే 11 గంటలకు వెళ్తారు. సాయంత్రం తిరిగి వచ్చిన దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఆ హామీలకు సంబంధించి కానీ పాలన మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం కనబడుతుంది. రైట్ రాజేష్, అంటే ఇవాళ కేవలం ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి సమావేశానికి సంబంధించిన విషయాలు డిస్కస్ చేయబోతున్నా లేదా ఇంకా ఏదైనా ఏపీకి సంబంధించిన ఎజెండాతో ఇవాళ ఆ నేతలతో మాట్లాడే అవకాశం ఉందా? ఏం జరగబోతుంది? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అంశాలన్నింటినీ కూడా చంద్రబాబు ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు ఎన్డీఏ ప్రాథమిక సమావేశం కాబట్టి, మొదటి సమావేశం కాబట్టి ఎంత ఎక్కువ స్థాయిలో దీన్ని అంటే ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కానీ లేకపోతే హామీలకు సంబంధించి కానీ ఇవన్నింటినీ ప్రస్తావించే అవకాశం
ఎక్కువ శాతం ఉండే అవకాశం, ఎందుకంటే ప్రిలిమినరీ మీటింగ్ కాబట్టి తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో నేరుగా ఢిల్లీ వెళ్లి పూర్తి స్థాయిలో చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల విషయంలో కానీ ఇవన్నింటి మీద ప్రస్తావించే అవకాశం కావడం, ఈ రోజు ఒక కట్టసీ మీటింగ్ అంటే అందరినీ కలుస్తున్నారు కాబట్టి కూటమి నేతల సమితి ఎన్డీఏ భాగస్వామి పక్షాలందరినీ కలుస్తున్నారు కాబట్టి ఆ సమావేశంగానే చూడాల్సిన అవసరం ఉంటుంది. మోడీని కానీ అమిత్ షాని కానీ ప్రత్యేకంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం ఎక్కువ శాతం, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విషయం వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ వాస్తవ పరిస్థితులను ప్రాథమికంగా వాళ్ళిద్దరికి వివరించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన నిధులు కానీ ఇంకా ఎలాంటి సాయం కావాలనే దానిపైన పూర్తి స్థాయిలో వెళ్లి కలిసే అవకాశం ఉంది. రామదాస్ రైట్. అలాగే డీజీపీ చీఫ్ సెక్రటరీ కొద్దిసేపట్లో చంద్రబాబును కలవబోతున్నట్టుగా తెలుస్తుంది. సో మర్యాదపూర్వకంగా చంద్రబాబును కలిసి అలాగే ప్రస్తుత పరిస్థితులను వివరించే అవకాశం ఉందా? 9 గంటలకి సిఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం కలిసి ఆయనకి శుభాకాంక్షలు చెప్పబోతున్నారు. వాస్తవంగా గత ఎన్నికల్లో చూసిన అంత ముందు చూసుకున్న రిజల్ట్ దాదాపు 3-4 గంటల ప్రాంతం రిజల్ట్ కన్ఫర్మ్ అవుతుంది. ఆ టైంలోనే డీజీపీ కానీ సిఎస్ కానీ కలిసే సాంప్రదాయం ఉంది. కానీ గతంలో గత ఏడాది జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ఎలక్షన్ కూడిన సందర్భంలో డీజీపీ వెళ్లి రేవంత్ రెడ్డి కలిసిన సందర్భంలో ఆయన మీద సస్పెండ్ వేటు పడిన నేపథ్యంలోనే ఎన్నికల కోడ్ ఉన్న కారణంగానే నిన్న వీళ్ళిద్దరు కూడా కలవలేదు. నిన్న సాయంత్రానికి పూర్తి స్థాయిలో రిజల్ట్ వచ్చిన తర్వాత ఈసీ అధికారిక ప్రకటించింది కాబట్టి ఈ రోజు ఉదయం వాళ్ళిద్దరు కలుస్తారు, లేకపోతే నిన్న సాయంత్రమే డీజీపీ సిఎస్ ఇద్దరు కూడా కలుస్తారని ఒక ప్రచారం జరిగింది. కానీ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి నిన్న కలవలేదు. ఈ రోజు ఉదయం 9 గంటలకి ఇద్దరు కూడా మర్యాద పూర్వకంగా చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు అయితే చెప్పబోతున్నారు. రైట్ రాజేష్, అలాగే లైన్లో ఉండండి. ఒక్కసారి ఢిల్లీ నుంచి రామకృష్ణ జాయిన్ అవుతున్నారు. ఎస్ రామకృష్ణ, చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మరికొద్దిసేపట్లో ఢిల్లీ చేరుకోబోతున్నారు. ఎన్డీఏ కీలక సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఏం జరగబోతుంది? చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఎలాంటి ఎజెండాతో ఢిల్లీ పెద్దల్ని కలవబోతున్నారు? అలాగే ప్రభుత్వ ఏర్పాటు సంబంధించి ఎలాంటి సమావేశం జరగబోతోంది? ఇక టీడీపీ అధ్యక్షుడు మరి సాయంత్రం 5 గంటలకు ఎన్డీఏ సమావేశం జరగబోతుంది. ఎన్డీఏ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు ఢిల్లీలో రానున్నారు. ప్రభుత్వ ఏర్పాటు, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు అంశము అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు అంశంపై కూడా చర్చిస్తారు. కేంద్రంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, మరి కలిసి వచ్చి ఏ పార్టీలు ఇంకా ఉన్నాయి వాటిని తీసుకుని ముందుకు వెళ్ళాలి అనే అంశం మీద ఈ రోజు చర్చ జరగబోతుంది. ఎందుకంటే బీజేపీ 400 సీట్లు ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా 300 కూడా క్రాస్ చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో అలయన్స్ పార్టీలని తమ గ్రిప్ లో పెట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు చంద్రబాబు నాయుడు అలాగే నితీష్ కుమార్ పవన్ కళ్యాణ్ ఢిల్లీకి రావాల్సిందిగా బీజేపీ పిలుపునిచ్చింది. మరి ఈ నేపథ్యంలోనే రాబోతున్నారు. అలాగే ప్రధానమంత్రి భారీ మెజార్టీతో వారణాసి నుంచి గెలిచిన నేపథ్యంలో ఆయన కంగ్రాచులేషన్ కూడా చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు. దాంతో పాటు ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా క్యాబినెట్ ఎలా ఉండాలి, క్యాబినెట్ లో ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి బీజేపీకి సంబంధించి, అలాగే ఈ అంశం కూడా ఇటు జేపీ నడ్డా అలాగే అమిత్ షా నరేంద్ర మోడీ మధ్య చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా చర్చిస్తారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అలాగే కేంద్ర ఎన్డీఏలోని కేంద్ర కేబినెట్ లో కూడా టీడీపీ జాయిన్ అయ్యే అంశం కూడా మాట్లాడతారు. మరి టీడీపీలో ఎవరికి కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి అనే అంశం, జనసేనలో ఎవరికి ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి కూడా చర్చిస్తారు. జనసేనకి ఒక కేంద్ర మంత్రి పదవి, టీడీపీకి 2 కేంద్ర మంత్రి పదవులు, అలాగే 2 కేబినెట్ ఎంఓఎస్ పదవులు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ అంశంపై కూడా చర్చ జరుగుతుంది. ఒకటి మర్యాద పూర్వకంగా కలవడం, 2 ఎన్డీఏ మీటింగ్ లో పాల్గొనడం, 3వది కేబినెట్ బదిలీకి సంబంధించిన అంశంపై కూడా జేపీ నడ్డా అలాగే హోంమంత్రి అమిత్ షా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా చర్చిస్తారు చంద్రబాబు నాయుడు. ఈ అంశంపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఇక జేపీ నడ్డా, అమిత్ షా, ఇతర బీజేపీ పెద్దలను, ఇతర కీలక నేతలను కూడా చంద్రబాబు నాయుడు ఆహ్వానించినట్లు సమాచారం అందుతుంది. రైట్ రామకృష్ణ, అయితే ఇవాళ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన చర్చలతో పాటు ముఖ్యంగా కేంద్ర క్యాబినెట్లో బెర్తులకు సంబంధించిన అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందా? అట్ ద సేమ్ టైం మీరు చెప్తున్నట్టుగా ఏపీకి సంబంధించిన మంత్రి పదవుల గురించి కూడా నడ్డాతో ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? మరి ఏపీలో బీజేపీ గెలిచిన స్థానాలకు సంబంధించి కూడా చర్చిస్తారు. దాంట్లో ఎంతమందికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఎవరెవరికి మంత్రి పదవులు, ఎన్ని మంత్రి పదవులు ఏపీ క్యాబినెట్ ఇవ్వాలి అనే అంశం చర్చకు వస్తుంది. మరి అలాగే కేంద్ర క్యాబినెట్ లో బీజేపీ నుంచి ఎవరెవరు కేంద్ర క్యాబినెట్ లోకి
టీడీపీ నుంచి ఎవరెవరు ఉండాలి అనే అంశానికి సంబంధించి కూడా ఒక లిస్ట్ ని కూడా చంద్రబాబు నాయుడు కేంద్రానికి అందిస్తారు. అలాగే జనసేన నుంచి కూడా ఒక కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది కాబట్టి వారికి సంబంధించిన పేరును కూడా ఈ రోజు ప్రతిపాదిస్తారు. ఇవన్నీ కీలకమైన అంశాలపై ఇక్కడ చర్చ జరగబోతుంది. దాంతో పాటు ఇక్కడ ఎన్డీఏ సమావేశంలో ప్రధానమైన అంశం ఏంటంటే నితీష్ కుమార్ ఈ రోజు సమావేశానికి వస్తారా రారా అనేది కూడా ప్రధానంగా ఉంది. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కీ రోల్ ప్లే చేయబోతున్నారు. కేంద్రంలో భారీగా ఎక్కువ సీట్లు గెలుపొందిన చంద్రబాబు నాయుడు ఈసారి ఎన్డీఏలో కీ రోల్ అంటే ప్రధాన పాత్ర పోషిస్తారు. చంద్రబాబు నాయుడుకి టాప్ ప్రయారిటీ ఇవ్వబోతున్నారు అమిత్ షా, మోడీ కూడా. మరి ఇప్పటికే అమిత్ షా, మోడీ ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది. దీంతో పాటు ఇక కీలకమైన మంత్రి పదవులు, అలాగే రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అంశాలు, ఏ అంశాల మీద ముందుకు వెళ్ళాలి, పోలవరం ప్రాజెక్టే గాని, అమరావతి పునర్నిర్మాణమే గాని, అలాగే ప్రత్యేక హోదా సంబంధించిన అంశాలు, ఎన్ని అంశాలు కూడా చర్చకు వస్తాయని సమాచారం అందుతుంది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామకృష్ణ. ఇది ఇవాళ ఢిల్లీలో కీలక సమావేశం జరగబోతోంది. ఎన్డీఏ మీటింగ్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. మరికొద్దిసేపట్లో ఢిల్లీ బయలుదేరుతున్నారు. తిరిగి రాత్రి 9 గంటలకు ఉండవల్లికి చంద్రబాబు చేరుకోబోతున్నారు. అంతకుముందు డీజీపీ చీఫ్ సెక్రటరీ చంద్రబాబును కలవబోతున్నారు. ఆ తర్వాత 10 గంటలకు చంద్రబాబు మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇక నిన్నటి ఫలితాల్లో బీజేపీకి